కడప జిల్లా ప్రొద్దుటూరులోని గ్రీన్లాండ్ వద్ద ధోబీఘాట్ వివాదం ముగిసింది. రజకులకు కేటాయించిన ధోబీఘాట్ గేటుకు కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా తాళం వేసి తమను లోనికి వెళ్లనివ్వటం లేదంటూ నిన్న రజకులు బీజేపీ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వివాదం మొదలటంతో ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గంగయ్య స్పందించారు. ఇవాళ ధోబీఘాట్ వద్దకు చేరుకుని గేటుకు వేసిన తాళం తెరిపించారు. అనంతరం లోనికి వెళ్లి పరిశీలించారు. ధోబీఘాట్ వద్ద రజకులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదన్నారు. అది జాలి తొలిచారు కదా, ఇక్కడ ఎటువంటి కట్టడాలు కట్టకూడదు. మీకు మీరు వాళ్ళు ఇక్కడ పార్క్ కోసం లాక్కోవాలని వాళ్ళ మీద మీరు చెప్పడము, మీరు ఏదో కళ్యాణ మండపం కడతారు, గుడి కడతారు అని మీరు చెప్పడము, ఒకరి మీద ఒక అపోహలు వద్దు, ఏ కట్టడాలు వద్దు చెప్పేది రండి. లేకుండా వేసుకోండి, మీ బట్టలు మీరు కుట్టుకోండి, కనెక్షన్ తీసుకోండి, తోలుకొని మీ అవస్థ మీరు పడండి. ఎటువంటి ఎవరికి అబ్జెక్షన్ ఆయన ఓపెన్ గా చెప్పినాడు. గొప్పదనం ఇంత ముందు 10 ఏళ్ళ నుంచి జరుగుతుంది సార్, ఇప్పుడు అది జరుగుతుంది. నువ్వు రూములు కట్టుకోవడం ఇంటి తీసుకొని మంచి పోటీ చేయకూడదు, చేయకూడదు. బీసీ కార్పొరేషన్ పంపిస్తాము. మీ ఏం కట్టడాలో రూములు కట్టుకోవడానికి, బట్టలు ఆడుకోవడానికి, ఏదైనా డ్రెస్ మార్చుకోవడానికి అవసరం ఉంటే అవసరం కాదు ప్రపోజల్ పెడతాము. గవర్నమెంట్ కలెక్టర్ గారు అనుమతితో చేస్తాం, కానీ మీ ఎవరు అనుమతితో మా అనుమతులు లేకుండా మీరు ఎటువంటి కట్టడాలు చేయకూడదు. జాలి మాత్రం బిగించుకోండి.